అని చెప్పని వాగ్దానం చేసిండు. నోట్ల మన్ను కొట్టిండు, తడిబిడ్డ కొట్టి గొంతు కొట్టిండు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, నీ మీద ఓటుకు నోటు కేసు ఉంటేనో, నీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక అడ్డమైన దొడ్డిదారి పనులను కాపాడుకోవడం కోసం సుప్రీంకోర్టులో సిబిల్ నుండి మొదలుకుంటే అభిషేక్ సింఘ్వి, సాల్వేలు, పీల్వేలు ఎవడెవడో పట్టుకొచ్చి నువ్వు ఇవాళ నువ్వు చేస్తున్న దాష్టికాలను, దుర్మార్గాలను, అవినీతి దుర్మార్గాలన్నీ కాపాడుకోవడం కోసం కోర్టులను మభ్యపెట్టేటువంటి రీతిలో పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టినప్పుడు బీసీల హక్కులను కాపాడడం కోసం ఎందుకు అడ్వకేట్లను పెట్టలేవు నువ్వు ఇలా? GO9 బిల్లులు పెండింగ్లో ఉండగా ఆర్డినెన్స్ తెచ్చినావు, ఆర్డినెన్స్ పెండింగ్లో ఉండగా మళ్ళీ గజెట్లు పట్టుకొచ్చినావు, బిల్లులు పట్టుకొచ్చినావు, తమాషాలు ఆడినావు. ఫైనల్లీ యూ బ్రాట్ ఇన్ GO9 విత్ 42% రిజర్వేషన్. ఏ కారణం చేత GO9కి సంబంధించిన అంశం డిసెంబర్ 21వ తారీఖు నాడు, అంటే కరెక్ట్ వారం రోజులు ఉన్నాయి ఇప్పటికీ, ఇక్కడ నుండి ఒక వారం రోజుల్లో హైకోర్టులో GO9 మీద కేసు పెండింగ్లో ఉంది, ఫైనల్ హియరింగ్ ఉంది. ఆ ఫైనల్ హియరింగ్ డేట్ వచ్చిన తర్వాత అభిషేక్ సింఘ్వి లాంటి వాళ్ళు ఈ GO9 నిలబెడతా అని చెప్పని కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ప్రవేశపెట్టిన తర్వాత పొలోమని చెప్పని నోట్ల మన్ను పోస్తూ, ఇవాళ బీసీల నోట్ల మన్ను పోస్తూ GO46 పట్టుకొచ్చి పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు పెట్టిండు. ఏం చేయాలో ఒక్కసారి సబ్బండ కులాలకు చెందినట్టుగా బీసీ బిడ్డలు ఒక్కసారి ఆలోచించండి. ఆయన కేసుల కోసం పెద్ద అడ్వకేట్లను పెట్టుకుంటాడు, దొంగతనాలు దోపిడీలు చేస్తున్నట్టుగా వాటిని కాపాడుకోవడం కోసం పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టుకుంటారు. ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడం కోసం ఒక జీవో పట్టుకొస్తే దాన్ని నిలబెట్టడం కోసం పెద్ద అడ్వకేట్లను ఎందుకు నిలబెట్టలేదని చెప్పని గల్లాలు బట్టి వాళ్ళ ఓట్ల కోసం వస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులను రేవంత్ రెడ్డి ఫోటోలు పట్టుకొని వస్తున్నట్టుగా వాళ్ళని అడగవలసిన అవసరం ఉందని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒకటి కాదు, రెండు కాదు మిత్రులారా, కళ్ళలకెళ్ళి రక్తం వస్తూ ఉంది. నిన్ననే సాయి ఈశ్వరాచారికి సంబంధించి విశ్వకర్మ సంఘాల వాళ్ళు ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టినారు. ఆ తల్లి వచ్చింది.